మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. బాబా ఆయన దిగేస్తారు. కాలమే లోపల ఎవడ ఇక్కడ పడండి రోడ్డు మీద బళ్ళు లోపల వాకింగ్ వేరే ఉంది దానికి ఏంటి బండి చేస్తారా బయట పెట్టుకోమనండి లేకపోతే పార్కింగ్ పెట్టండి. పళ్ళండి ఎన్నండి ఇక్కడ పళ్ళండి పళ్ళు లోపల రావడానికి వెళ్ళలేదు కదా పార్కింగ్ వేరే ఉంది కదా దానికి ఏంటి బయట పెట్టుకోమని అడ్డలే ఎవరు బాబు గారు బాబు గారు చిన్న వెంటిలేటర్స్ ఉన్నాయి కదా మంచి క్వాలిటీ వెంటిలేటర్స్ ఏం డాక్టర్స్ అనేటువంటి వాళ్ళు 12 డాక్టర్స్ సీనియర్స్ ఉంటారు ఇక్కడ ఉండలేదు లోపల బయట నుంచే వస్తున్నారు. తర్వాత మనకి ప్రాబ్లం సార్ బయట అంబులెన్స్లు పెట్టేసి బాక్సులు పెట్టేసి ఆటోలు అడ్డం పెట్టేసి బయటంతా మనకి లోపల రాకుండా ఇబ్బంది పెట్టేస్తారు. సీనియర్స్ ఏదన్నా అడిగితే బయటికి వెళ్ళారు అది వెళ్ళారు పోలీసులు చెప్తాను సార్. దీన్ని గేట్ సీసీ కెమెరా బట్టి మనం చేయించాలి సార్. ఎందుకంటే బయటికి వెళ్ళిపోవడం వచ్చి కంప్లైంట్ వెళ్ళిపోవడం ఇదే పరిస్థితి సార్. సీనియర్స్
మెయిన్ అవుట్ పోస్ట్ ఎవరన్నా నైట్ టైం ఇష్యూ పెడతానని నేను నైట్ గంజాయి వచ్చి తాగిన వచ్చేస్తాను సార్ అది ఏదైనా గొడవ జరుగుతుంది ఇక్కడ అవుట్ పోస్ట్ లేకపోవడంతో ఇబ్బంది అవుతుంది అది డిలే అవుతుంది సార్ బాగా అది సమస్య ఉంది సార్ పార్టీకి బ్యాక్ వచ్చు హెచ్ఐవి ఉంది కదా సపోర్ట్ నుండి థర్డ్ తీసుకొచ్చాను సెక్యూరిటీ గార్డ్స్ అండి జిల్లా హాస్పిటల్గా ఉన్న స్ట్రెంత్ మెడికల్ కాలేజ్ అయినప్పుడు లోకేష్ కాదు భోగేష్ మా డిపార్ట్మెంట్ ఈరోజు 9 మంది వచ్చారు ఎస్ఎల్సీలో స్టాఫ్ వర్క్ చాలా ఉంది చిన్నపిల్లల బాక్స్ ఉంది చాలా ఎక్కువ తీసుకెళ్ళి ఇవ్వడానికి నిజంగా వాళ్ళకి ఎలిజిబుల్ అంటేనే మీరు నాకు చూసేది ఎంతమంది ఉన్నారు శానిటైజర్ స్టాఫ్ అంటే వస్తున్నారు అందరూ వస్తున్నారు ఎట్లా ఉంది శానిటైజర్ ఎక్కడ తేడా వస్తే బట్టికి ఎనీ టైం వస్తాను ఎనీ టైం అయినా వస్తాను దాన్ని బట్టి మీరు వర్క్ చేసుకుంటాను ఎక్కడ తేడా వస్తే బట్టికి ఫస్ట్ టైం కాబట్టి నేను సార్ చెప్పేద్దాం ఒకసారి రిపీట్ రాగానే చూసుకోండి మీరు ఏమేమి కావాలి మీకు సార్ రిమైండర్ పెట్టాం సార్ అందరికీ నమస్కారం. మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ని డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. ఇక్కడ దాదాపు ప్రతిరోజు దగ్గర అవుట్ పేషెంట్స్ 1600 మంది అవుట్ పేషెంట్స్ ఇక్కడ అలాగే ఇక్కడ 605 బెడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఇక్కడ నిర్వహించబడుతుంది. ప్రొఫెసర్స్ కానీ డాక్టర్స్ కానీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరన్నా బయట ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడే మచిలీపట్నంలోనే స్టే చేసే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ స్టాఫ్ నర్సెస్ కొరత కొంత ఉంది. దగ్గర ఒక 90 స్టాఫ్ నర్సెస్ని నియమించుకోవాల్సి ఉంది. అలాగే ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా రిక్వైర్మెంట్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరినీ మేము కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పేషెంట్స్కి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా, ముఖ్యంగా అవుట్ పేషెంట్స్కి ఇంకా బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంది. దాన్ని కూడా ఇప్పుడు పరిశీలన చేశాం.
అందుకనే సదరన్ కూడా ఈరోజు ప్రతి మంగళవారం సదరన్ ఉండటం వల్ల సదరన్ వాళ్ళు కూడా రోజుకి 200 మంది వస్తున్నారు. రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ కానీ ఓపీ పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ చూపించిన వాళ్ళు కానీ బాగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాబట్టి అది సపరేట్ చేయమని చెప్పి సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. వారు డేమండ్ హెచ్ఓ గారికి సంబంధించినటువంటి డైట్ ఉంది, దాంట్లో ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎక్కువ శాతం మనం ఖర్చు పెట్టే బడ్జెట్లో ఖర్చు పెట్టేది ఒకటి ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ కేర్. ప్రజల ఆరోగ్యం కోసం ఇవాళ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. గతంలో చూస్తే హాస్పిటల్స్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ వాటన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు నిరంతరం దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవడం, వాళ్ళ హాస్పిటల్స్ అన్ని కూడా డాక్టర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అయితే పబ్లిక్ కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆపరేషన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడే కొన్ని వెంటిలేటర్స్ ఈ రిక్వైర్మెంట్ ఉంటుంది, అవన్నీ కూడా సిఎస్ఆర్లో కొంత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా రావాల్సిన ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంత సెక్యూరిటీ లోపల అయితే కనబడుతుంది. దాన్ని కూడా ఇప్పుడు సూపరింటెండెంట్ గారు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ పార్కింగ్ వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ కూడా సరిగ్గా మెయింటైన్ చేస్తే గతంలో చేసేవాళ్ళు కూడా ఈ మధ్యన డిస్టర్బ్ అవుతుంది. అలాగే శానిటేషన్కి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా క్లియర్గా చెప్పాం. ఎక్కడైనా తేడాలు వస్తే చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. స్టాఫ్ను కూడా మరి త్వరలోనే ఇక్కడ అవసరమైన స్టాఫ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజున మెడికల్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ దొరికితేనే ఉద్దేశంగా ఇవాళ పీజీ కూడా వచ్చింది. పీజీ సీట్స్ కూడా ఇవాళ శాంక్షన్ అయింది. మచిలీపట్నానికి హాస్పిటల్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళారు. ఇంకా మెరుగైనటువంటి హాస్పిటల్గా దాన్ని తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓపీ పేషెంట్స్ని బాగా ఎక్కువగా ఉన్నారు. ఓపీ పేషెంట్స్ అలాగే సదరన్ కూడా ఈరోజు రావడం వల్ల ఎక్కువ ఒత్తిడిగా ఉందని చెప్పి దానికి సపరేట్గా, ఎందుకంటే దాంట్లో ఆధార్తో లింక్ చేయడం వేసి కూడా కొద్దిగా ఆలస్యం ఉంటుంది. దాన్ని కూడా అవసరమైతే అడిషనల్ కౌంటర్స్ పెట్టైనా సరే ఆ సమస్య కూడా రాకుండా చేయడం కూడా జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ సెక్యూరిటీ కొంత ఎలక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెక్యూరిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్స్, వాళ్ళకి క్లియర్గా చెప్పాం. సూపరింటెండెంట్ గారు కూడా దాని మీద డైరెక్షన్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తలు చూసుకోమని చెప్పాలి. అట్లాగే ఇక్కడ అన్నీ అయితే మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అవైలబిలిటీలు అన్నీ ఉన్నాయి. బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అలాగే వచ్చిన పేషెంట్స్ కూడా మర్యాదగా మనం చూసుకుని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అంతా వాళ్ళకి చెప్పడం జరిగింది. సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఇక్కడ వాళ్ళకి పేషెంట్స్ వచ్చిన వాళ్ళు కూర్చోడానికి ఫర్నిచర్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా చేయడానికి సిద్ధంగా.